ఓటు జనాలతో పాటు రాష్ట్రం దేశం తలరాతను మార్చేస్తుంది. ఇది మరిచిపోయి కాంగ్రెస్కు ఓటు వేసిన పాపానికి తెలంగాణ రాష్ట్రం హక్కులకే ఎసరోస్తోంది. తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్లు మనకేనన్న నినాదంతో వచ్చిన తెలంగాణను కరువుల నేల నుంచి జలసిరుల కాళేశ్వర ప్రవాహంలా తీర్చిదిద్దారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తరువాత తప్పుడు గ్యారెంటీలతో గద్దెనెక్కిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డకే ద్రోహం చేస్తున్నాడు. తన బాస్ చంద్రబాబు కుట్రలను మోస్తూ గోదావరి నదిపై తెలంగాణ హక్కులకు తూట్లు పొడుస్తున్నాడు. కేంద్రంలోని మోదీ చంద్రబాబు కలిసి పన్నిన తెలంగాణ ద్రోహపు పన్నాగాలను అమలు చేస్తున్నాడు. ఏపీ అక్రమంగా కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుకు హారతులు పడుతున్నాడు. ముఖ్యమంత్రి పదవి అధికారాన్ని తెలంగాణకు వెన్నుపోటు పొడిచేందుకు వాడుతున్నాడు. కట్టప్పలాగా ప్రవర్తిస్తూ తన ఆంధ్ర బాస్ బీజేపీ బిగ్ బాస్ కు దాసోహం అంటున్నాడు. నేటి రేవంత్ అసమర్థ నిర్ణయాల ఫలితం రేపటి తెలంగాణ మెడకు ఉరిలా మారనుంది. మరి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని చిన్నచూపు చూస్తున్న పాపాన్ని ఎవరు మోయాలి? తెలంగాణ హక్కులకు నీటి వాటాల విషయాన్ని పట్టించుకొని శాపం ఎవరి మెడకు చుట్టుకోవాలి? చిన్న తప్పు చేసినా తలరాతకు తీరని అన్యాయం చేసినట్టేనన్న రేవంత్ రెడ్డి సోయిలేని తనాన్ని ఎలా చూడాలి? అన్నీ తెలిసి తెలంగాణ గుండెల్లో కత్తి తీస్తున్న దుర్మార్గాన్ని ఎలా వర్ణించాలి? తెలంగాణ ఆత్మలేని రేవంత్ రెడ్డి చంద్రబాబు అడగడమే ఆలస్యం. బంగారు పళ్ళెంలో పెట్టి గోదావరి నీటిని ఎత్తుకుపో గురువా అంటూ వంత పాడుతున్నాడు. తెలంగాణ ప్రాంతం వాడితోనే ద్రోహం చేయిస్తున్న ఈ నయా నారాబాబు నాటకానికి ఏ పేరు పెట్టాలి? కేసీఆర్ పై పగతో తెలంగాణకే నయవంచన చేస్తున్నాడు రైఫిల్ రెడ్డి. గుంపు మేస్త్రి అంటూ గద్దెనెక్కి తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మాడు. కాళేశ్వరమే లేకుంటే తెలంగాణ నీళ్లను యథేచ్ఛగా దోచుకెళ్లొచ్చన్న చంద్రబాబు జల విద్రోహపు కుతంత్రాన్ని అమలు చేస్తున్నాడు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో ఆంధ్రబాబు తాజా కుట్రలకు వంత పాడుతున్నాడు. పుట్టిన గడ్డ కంటే ఓటుకు నోటు బంధం కోసం రాజకీయ ద్రోహిగా మారిపోయాడు. బనకచెర్లపై చర్చల పేరుతో మరో మోసానికి తెరలేపాడు. ఇక్కడే రేవంత్ రెడ్డి దగాకోరుతనం అడ్డంగా బట్టబయలైంది. అసలు బనకచెర్ల అంశంపై చర్చలు జరపాలనుకుంటున్నది ఎవరితో? తెలంగాణలో అసలు పంటలు పండే భూములు ఎక్కడున్నాయని ఎగతాళి చేసిన వాడితోనా? తెలంగాణ నీళ్లెందుకు అంటూ ట్రిబ్యునల్ ముందు వాదించిన వాడితోనా? తెలంగాణలో వ్యవసాయ ఆధారిత వాతావరణమే లేదని వెకిలిగా నవ్వినోడితోనా? ఏపీ లేకపోతే దేశానికి ఆహార భద్రతే లేదన్న వాడితోనా? కాళేశ్వరం పాలమూరు మీద కేంద్రానికి ఫిర్యాదులు చేసిన వాడితోనా? తెలంగాణ బిడ్డవాడైన ఈ ఆలోచన చేస్తాడా? మరి రేవంత్ రెడ్డిది తెలంగాణ రక్తమేనా? బనకచెర్ల అంశం సుప్రీంకోర్టులో కూడా తేల్చుకునే అవకాశం లేకుండా చేస్తున్న రేవంత్ కుతంత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టేది ఎలా? రెండోసారి మళ్ళీ మనం మోసపోవద్దు. గోదావరి నీళ్ల ద్వారా మళ్ళీ అదే కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించేటువంటి దీనికి ఇది తెలంగాణ ఇలా బాధపడుతున్నటువంటి అంశం. ఇది ఒకసారి మోసపోయిన వాళ్ళది కృష్ణాలో నీళ్లు లేవు. ఇలా రేపు శాశ్వత కేటాయింపులు రేపు జరిగినా ఆ కేటాయింపుల మేరకు అవతల వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టులు ఇవతల మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఈ నీటిని వాడుకునే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో తరుగుంటుంది, షార్ట్ ఫాల్ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది వాటర్కి. మనకే అవసరమైతే తెలంగాణలోనే ఎక్కడ తరువు ఉందో, ఎక్కడ డెఫిసిట్ ఉందో, ఏ ప్రాంతంలో నీటి కరువు వస్తుందో, భవిష్యత్తులో కూడా నీళ్లు ఉండంగా కూడా తరుగుదల ఉంటుందో అటువంటి ప్రాంతాలకు అవసరమైతే ఇది కాళేశ్వరం నీళ్లను కూడా తీసుకోవాలన్న ముందు చూపు కేసీఆర్కు ఉంది. సోయి ఉన్న ముఖ్యమంత్రి అయితే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై చర్చించాల్సింది ఎవరితో? అపెక్స్ కమిటీతో. తక్షణమే ఆ నిర్ణయం తీసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డికి ఆ సోయే లేదు. చంద్రబాబును పిలిపించి మాట్లాడుతాడట. ఏం మాట్లాడుతావు రేవంత్? గోదావరి నదిని ఇలా చెడబట్టమని రూట్ మ్యాప్ ఇస్తావా? వరద జలాల మాటున భారీ మొత్తంలో గోదారమ్మ ఇలా ఒడిసి పట్టుకోవచ్చని సలహా చెబుతావా?
గోదావరి నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు అనే ప్రస్తావన విభజనలు లేకుండా నీటి పంపకాలు ఎలాగైనా చేసుకోవచ్చని సూచిస్తావా? అసలు ఇది మన రాష్ట్ర జీవన్మరణ సమస్య అని, ప్రజల భావోద్వేగ సమస్య అని రేవంత్ రెడ్డికి చెప్పేవాడెవడు లేడా కాంగ్రెస్ పార్టీలో? అన్నీ తెలిసే, అంతా తెలిసే మరోసారి మన హక్కులను, మన సంపదను ఏపీకి దారాదత్తం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇలా బనకచెర్ల విషయంలో చంద్రబాబు నాయుడుకు దాసోహం అని చెప్పి దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ రైతు సంబరాలను ఒకటి పెట్టినావు. అపెక్స్ కౌన్సిల్ పోయి డిమాండ్ చేసేది పోయి చంద్రబాబుని చర్చలకు పిలుస్తామని ఇవాళ ఒక డ్రామా మొదలుపెట్టిండ్రు. తెలంగాణ ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులందరూ గమనించుకోవాలి ఏంటంటే, అక్కడ మోడీ, ఇక్కడ పక్కన చంద్రబాబు, ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణ ద్రోహులే, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దీని మీద ఉద్యమం చేపడతాం. ప్రభుత్వం స్పందించకుండా మాత్రం ప్రజలను ఏకం చేసి ఖచ్చితంగా కొట్లాడి నీళ్ళు ఎట్లా నిలబెట్టుకోవాలన్న కేసీఆర్ గారికి తెలుసు. అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని అనుకుంటుంది ఏపీ సర్కార్. చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్ల నుంచే రావాలి, వాళ్లే మనల్ని వేడుకోవాలి, అడుక్కోవాలి. కానీ ఇక్కడ జరుగుతుందేంటి? తనకు ఓట్లకు కోట్లు అప్పగించాడని, దొంగదారిలో సీఎం కుర్చీ ఎక్కించాడని చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి బరితెగించేశాడు. నాడు కాళేశ్వరం కోసం మనమే మహారాష్ట్ర చుట్టూ తిరిగి వాళ్లను ఒప్పించామే కానీ వాళ్లు మన దగ్గరకు రాలేదు. వాళ్ల అభ్యంతరాలకు తలొగ్గి అనుమానాలను నివృత్తి, చివరకు మెప్పించాం. ఎందుకంటే అవసరం మనది కాబట్టి. కానీ చంద్రబాబు అడగక ముందే చర్చిద్దాం రా అంటూ రేవంత్ ఎందుకు వెంపర్లాడుతున్నాడు? తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడుతున్న రేవంత్ దీనికి సమాధానం ఏం చెబుతాడు? ఏమైనా ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతోంది. సమైక్య పాలనలో అడ్డంగా అన్యాయానికి గురైన తెలంగాణకు బనకచెర్లతో మరో జల ఉత్పాతం ముంచుకొస్తోంది. మోదీ, చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి చెలరేగిపోతున్నాడు. చంద్రబాబు కాకి లెక్కలని వల్లెవేస్తూ తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెట్టే గూడు పుఠానికి తెరలేపాడు. గోదావరి నీటి లభ్యత మీద రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు, చూపించిన లెక్కలే ఇందుకు ఉదాహరణ. అప్పట్లో ఇదే రేవంత్ రెడ్డి ఓసారి 2800 టీఎంసీలు కావలసిన చోట తెలంగాణకు కేవలం 1000 టీఎంసీలు చాలంటూ చేసిన ప్రకటన విని తెలంగాణ విభ్రాంతికి గురైంది. ఏది ఏమైనా 600 150 అయినా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు ససేమిరా అనాల్సిన చోట చర్చించుకుందాం రా అంటూ చంద్రబాబును పిలుస్తాననడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకుపోవడానికి, తెలంగాణను శాశ్వతంగా ఎడరిగా మార్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. ఎంత పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు జరగాలనో, ఎంత సీరియస్గా తీసుకోవాలనో, ఏ పద్ధతుల్లో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలనో, తెలంగాణలో ఉండే ప్రజల్ని, పార్టీలని అన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా కొట్లాడాలనో ఆ పరిస్థితి ఇక్కడ జరగడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకి చాలా తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంది నీళ్ళ విషయంలో. ఎందుకనంటే కృష్ణ ఇప్పటికే కథమైపోయింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలివి తక్కువతనం వల్ల కృష్ణ నీళ్ళ విషయంలో మనకు నష్టం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే కొంత నష్టం జరిగితే దాంట్లో తెలంగాణకి ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీళ్ళను మొత్తం మాకే వచ్చినాయి అన్న పద్ధతుల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఇది రాజకీయాలతో కొట్టాడుకునే సందర్భం కాదు. అందరం కలిసి కట్టుగా ఒకే మాట మీద కొట్టాడాల్సిన సందర్భం ఇది. ఇది అంత గంభీరమైన సమస్య. దయచేసి ఎవరు కూడా దీంట్లో రాజకీయాలు వెతుక్కొని ఎవరి మీద ఎవరు నెపం వేసుకుందామా అన్న ప్రయత్నం చేయడం కాదు. అందరం కలిసి గోదావరిని కాపాడుకోవడం కొరకు ఏ ప్రయత్నాలు చేయాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయండి,
దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం మేము చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయాలి. వాళ్ళ మన ముఖ్యమంత్రి, కేంద్ర జలశాఖ మంత్రికి చైర్మన్ కాబట్టి ఆయన వెంటనే దాన్ని డిమాండ్ చేయాలి. అసలైన స్టెప్ అది. మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం కాబట్టి అక్కడ నీ నిరసన తెలియజేయాలి. నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజలు ఆలోచన లేనిది అనేది చెప్పాల్సిన వేదిక అది, అధికారిక వేదిక అది, మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అది. మీరు దాన్ని వినియోగించకుండా చంద్రబాబుతో చర్చలు చేస్తాం, ఇంకోటితో చర్చలు చేసడం అనేది అది ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగించడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లే ప్రాజెక్టును ఇదే చంద్రబాబు అప్పట్లో వ్యతిరేకించలేదా? నదిని మహారాష్ట్ర ప్రభుత్వ చెరపట్టిందని డ్రామా చేయలేదా? దాన్ని అడ్డుకోవడానికి వెళ్లి బలవంతంగా అరెస్టు చేయమని అభ్యర్థించి తెలంగాణకు ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వలేదా? చంద్రబాబు రాజకీయ డ్రామాలు, రేవంత్ బాగోతాలు ఎవరికి తెలియవని తెలంగాణ అన్ని గమనిస్తోంది. రేవంత్ ముందరి కాళ్లకు బంధం వేసే రోజు కోసం, ఆయన నోటికి తాళం వేసే సమయం కోసం ఎదురు చూస్తోంది, అంతే. కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద. 2 టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు ఆ రోజు. మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలిపితే ఒక బంకచెర్లకు సమానం? 100 కదా, ఆల్మోస్ట్ ఇది 200 టీఎంసీలు, అది 2 టీఎంసీలు. 2 టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే మీ దోస్తానాలు, మీ పాత బంధాలు ఏమన్నా ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా? తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. ఇక ఇదే రేవంత్ రెడ్డి మొన్న ఈ మధ్య ఏమన్నాడు? నీళ్లు కిందకి పోతున్నాయి కాబట్టే చంద్రబాబు వాటిని ఎత్తుకుపోతున్నాడని నిస్సిగ్గుగా మాట్లాడలేదా? అన్నీ తెలిసి ఎందుకీ సన్నాయి నొక్కులు రేవంత్ రెడ్డి? అసలు మన నీళ్లు కిందకి పోకుండా ఆపాలన్న సోయి లేకుండా గురువుకు అప్పనంగా అందజేయాలన్న దరిద్రపు ఆలోచన ఎందుకొచ్చింది అసలు? బంగారం లాంటి మేడిగడ్డను రిపేర్ చేసి ఇదే గోదావరిపై కొత్త ప్రాజెక్టులు చేపడితే మన నీళ్లు కిందికి ఎందుకు పోతాయి? తెలంగాణ జలాల ఆవశ్యకతపై మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని రేవంత్ చేతిలో అధికారం పెట్టినందుకు తెలంగాణ ప్రజల గొంతులే కోస్తున్నాడు.